Back to our channel. So students, in this video we are discussing about the lesson the Bishop's candlesticks. So ee Bishop's candlestick ane lesson normal ga Norman ane tayana rachincharanamata. So about the author, whatever you are having, you need to learn about him like that only, because summary already manam own ga rastam kabatti. He was born in 10th February 1870. He was died on 29th March 1932. సో ఫేమస్ వర్క్ ఏంటంటే ఈ బైషాప్ క్యాండిల్స్టిక్స్ అనేది తన ఒక ఫేమస్ బుక్ అనమాట. ఓకేనా, దిస్ ఇస్ ద ఆథర్ గురించి రాయండి. సో చాలా చిన్నగా ఉంది కదా, కంపల్సరీగా యాజ్ ఇట్ ఈస్గా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా, అసలు ఈ లెసన్లో ఏముంటుంది, అసలు ఈ బైషాప్ క్యాండిల్స్టిక్స్ అనేది ఏంటి అని అంటే ఇది ఒక హార్ట్ టచింగ్ స్టోరీ అనమాట. అంటే ఈ స్టోరీలో కైండ్నెస్ ఎలా ఉంటుంది, ఫర్గివ్నెస్ ఎలా ఉంటుంది, సో హ్యుమానిటీ ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. అంటే లవ్ అండ్ కంపాషన్, హార్డెస్ట్ హార్ట్. అంటే కొంతమంది మనుషులు చాలా కఠినంగా ఉంటారు, దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ బై దేర్ హార్ట్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ లవ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కేర్ హౌ యూ కెన్ మెల్ట్ దేర్ హార్ట్స్. హార్ట్స్ని ఎలా మెల్ట్ చేయొచ్చు అనేది ఈ లెసన్లో ఈజీగా చెప్పడం జరిగింది. ఎవరైతే నార్మాన్ ఉన్నాడో అని చెప్పడం జరిగింది. అంటే ఎంతటి హార్డెస్ట్ హార్ట్స్ అయినా కూడా లవ్ అండ్ కంపాషన్కి కంపేర్ చేసుకుంటే కంపల్సరీగా అది మెల్ట్ అవ్వాల్సిందే. ఒక మనిషి కఠినంగా ఎలా అవుతాడు, అండ్ ఇఫ్ ఈజ్ బికమింగ్ లైక్ దట్, ఇఫ్ హీఈస్ అ రాక్ టైప్ హార్ట్ ఉన్నట్టయితే ఎట్లా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ పోయంలో అది మాత్రం రియలైజేషన్ అనేది అవుతారనమాట. సో ఇక్కడ ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ది బైషాప్. ఈ స్టోరీ అనేది ఒక బైషాప్ నుంచి అంటే దాని గురించి ఉంటుంది అనమాట. ఏ కైండ్ అండ్ సెల్ఫిష్ మ్యాన్ హూ హెల్ప్స్ ద పూర్ అండ్ నీడీ వితౌట్ హెసిటేషన్. ఒక సెల్ఫ్లెస్ మ్యాన్ అనేది ఉంటాడు, సెల్ఫిష్ కాదు సారీ, సెల్ఫ్లెస్ మ్యాన్ అనేది ఆయన ఉంటాడు. సో తనకి లేకపోయినా సరే కానీ ఎదుటి వాళ్ళు ఆపద అని వచ్చినప్పుడు మాత్రం వితౌట్ సెకండ్ ఆలోచించకుండా వాళ్ళకి హెల్ప్ చేయడం కానివ్వండి, ఈ ఒక వితౌట్ ఈవెన్ హెసిటేటింగ్ కానివ్వండి జరగకుండా వాళ్ళకి ఏం కావాలో చేసేస్తారనమాట. ఓకేనా, హీ లీవ్స్ విత్ హిస్ ప్రొటెక్టివ్ సిస్టర్ పర్సన్స్ who worries that people take advantage of his generosity. తన చెల్లెతోని ఏమంటారు ఉంటారనమాట. వాళ్ళ చెల్లె ఏమనుకుంటుంది, ఈయన మంచితనం అంటే మా అన్నయ్య యొక్క మంచితనంని చూసి ఇప్పుడు చాలామంది అంటే దాన్ని బ్యాడ్గా బిహేవ్ చేస్తారు, వీడిని మోసం చేస్తాడు, ఓకే దే విల్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దట్ అని చెప్పేసి దాన్ని బాధపడుతుంది అనమాట. ఒక రోజు నైట్ ఏమైందంటే ఒక క్రిమినల్ జైలు నుంచి తప్పించుకొని తన బైషాప్ హౌస్ ఏదైతే ఉందో అందులోకి వచ్చి దాచుకుంటాడు అనమాట. ఆ బైషాప్స్ని అంటే తాళం విరగొట్టి దాని లోపల పోయి దాచుకుంటాడు అనమాట. ద క్రిమినల్ వాజ్ జైల్డ్ ఫర్ స్టీలింగ్ బ్రెడ్ టు ఫీడ్ దేర్ ఫ్యామిలీ. సో ఆ క్రిమినల్ ఎవరైతే ఉన్నాడో ఆ క్రిమినల్ ఎందుకు అరెస్ట్ చేసినారంటే దొంగతనం చేసి ఆ బ్రెడ్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తినిపించాడు. వాళ్ళ ఫ్యామిలీ అప్పటికే చాలా ఆకలితో ఉన్నందుకు ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక ఆ సిచ్యువేషన్లో తను బ్రెడ్ దొంగతనం చేసి తినిపిస్తున్నందుకు వీడిని తీసుకుపోయి జైలు వేశారనమాట ఆ క్రిమినల్ని. ఆ క్రిమినలే ఇప్పుడు జైల్లో నుంచి తప్పించుకొని వచ్చి ఈ బైషాప్స్ డోర్స్ పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి he will break the doors and he will go inside that. Okay, the convict threatens the byshops and steals his valuable silver candlesticks. ఆ క్రిమినల్ ఏం చేస్తాడు, ఆ బైషాప్లో ఉన్న మోస్ట్ వాల్యుబుల్ సిల్వర్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో, సిల్వర్తో చేసిన క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి కదా, దాన్ని వీడు దొంగతనం చేస్తాడనమాట ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో. ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ విత్ యాంగర్ ఆర్ కాలింగ్ ద అథారిటీ, ద బైషాప్ రెస్పాన్స్ విత్ కంపాషన్. సో ఆ దొంగతనం చేసిన కోపం తెలియకుండా పోలీసులకు కాల్ చేయకుండా ఒక మంచి లవ్ అండ్ కంపాషన్తో రెస్పాండ్ అవుతాడనమాట. సో ఎందుకు ఇలా చేసినావు, వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ అని చెప్పి ఈ విల్ టాక్ టు దట్ క్రిమినల్. ఎట్ లాస్ట్ పోలీస్ వచ్చి వాడిని పట్టుకొని పోయి ఏమంటారు ఎందుకు ఇట్లా దొంగతనం చేసినావు అని చెప్పి పోలీసు వాళ్ళు అడిగినప్పుడు ఈ బైషాప్ ఆయన ఏం చెప్తారంటే నో హీ డజంట్ స్టీల్ దట్ ఫ్రమ్ మై బైషాప్, నేనే గిఫ్ట్ ఇచ్చిన అని చెప్పి చెప్తారనమాట. ఎవరు బైషాప్ ఆయన క్రిమినల్కి సపోర్ట్ చేస్తారనమాట. నేనే ఆ సిల్వర్ క్యాండిల్ స్టిక్స్ని గిఫ్ట్గా లాగా ఇచ్చిన తనకి, హీ డిజైన్ అయితే తనేం దొంగతనం చేయలేడు అది ఇది అని చెప్పి చెప్తారనమాట. సో ఈ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ ఏదైతే ఉన్నారో ఆ క్రిమినల్ ఏదైతే ఉన్నాడో
వాడి హార్ట్ని మెల్ట్ చేసేస్తుంది. తను తప్పు చెయ్యని దానికి ఇన్ని సంవత్సరాలుగా శిక్ష అనుభవించినందుకు తన హార్ట్ అనేది గట్టిగా అయిపోయింది. అంటే గట్టిగా అయిపోయింది ఇన్ ద సెన్స్ లైక్ ఎమోషన్స్కి కానివ్వండి, ఏ దానికి కానివ్వండి సెల్ఫిష్గా తయారైపోయింది అనమాట. అంతటి సెల్ఫిష్ ఉన్న హార్ట్ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్ ఇది మొత్తం మెల్ట్ అయిపోయి నౌ హీ బికేమ్ ద మోస్ట్ ఫర్గివ్నెస్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఎప్పుడైతే మనము మన లవ్ కానీ కేర్ కానీ ఎంతటి హార్ట్స్ అయినా కూడా వీ కెన్ మెల్ట్ విత్ ఆర్ కేరింగ్ నేచర్ విత్ ఆర్ లవ్ అని చెప్పేసి ఈ బైషాప్ లెసన్స్ అనేదిలో ఉందన్నమాట. ఈజీగా మీరు జనరల్గా రాసేయచ్చు. క్రిమినల్ ఎందుకు జైల్లో వేశారు, ఎందుకు ఆయన అంత కఠినంగా తయారయ్యాడు, బైషాప్ ఆయన ఎంత మంచిగా ఫర్గివ్నెస్ ఉంటుంది, దీని గురించి మీరు నీట్గా రాయడం చేయాలన్నమాట. ఓకేనా? ఐ హోప్ దట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిపరేషన్. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.